అందరూ ఆనందంగా జీవించేందుకు వివిధ వృక్షాలతో, జంతువులతో, నదీ నదాలతో అందమైన ఈ ప్రపంచాన్ని అందరి కోసం సృష్టించాడు భగవంతుడు. కానీ ఈ సృష్టిలో గల సమస్తం తనదేనన్నట్లుగా భూమితో పాటు సముద్రాలను, ఆకాశాన్ని సైతం స్వార్థంతో దురాక్రమణ చేసి వృక్షాలను, సమస్త జంతుజాలాన్ని సర్వనాశనం చేస్తున్న విలన్గా తయారయ్యాడు మానవుడు. దురాశ దుఃఖానికి చేటన్నట్టు మానవుడి దురాశకు అనేక అపురూప వృక్షజాతులు నశించడంతో పాటు అన్యం పుణ్యం ఎరుగని మూగజీవులు, అమాయకులైన తోటి మానవులు సైతం మారణకాండకు గురవుతున్నారు. తన ఒక్కడి స్వార్థం కోసం అధికారదాహాన్ని తీర్చుకోవడానికి, పనికిరాని సంపదను పెంపొందించుకోవడానికి ఇతర జంతుజాలాన్ని, తన తోటి మానవులను సైతం నిర్దాక్షిణ్యంగా సంహరించే హక్కు విధ్వంసానికి పాల్పడుతున్న మానవుడికి ఎవరిచ్చారు? ఈ భూమిపై ఏ మానవుడు 100 ఏళ్లకు మించి జీవించలేడు. ఎవడైనా మరణించి మట్టిలో కలిసిపోవలసిందే. తనకున్న జానెడు పొట్టను నింపుకోవడం కోసం మరియు కేవలం అధికార దర్పం ప్రదర్శించుకోవడం కోసం ఇంతటి వినాశనానికి పాల్పడటం ఎంతటి దుర్మార్గం! అశోకుడు, అలెగ్జాండరు, చాణక్యుడు, చంద్రగుప్తుడు, లెనిన్, స్టాలిన్, హిట్లర్, ముసోలిని, గజనీ మహమ్మద్, ఘోరీ మహమ్మద్, నాదిర్ షా, బాబర్, అక్బర్, షాజహాన్, పృథ్వీరాజ్, ఛత్రపతి శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు, గాంధీ, నెహ్రూ, నేతాజీ, తిలక్, అంబేద్కర్, సర్దార్ పటేల్, టంగుటూరి ప్రకాశం, ఎన్టీఆర్, ఎన్జీఆర్, ఇందిరాగాంధీ, జయలలిత మొదలైన వారంతా మన మధ్య జీవించి మట్టిలో కలిసిపోయి చరిత్ర పుటలలోకి ఎక్కిన వారే. అదేవిధంగా ఇప్పుడు మనతో జీవిస్తున్న డొనాల్డ్ ట్రంప్, పుతిన్, ఐతుల్లా ఖెమైనీ, నెతన్యాహు, జిలెన్స్కీ, జిన్పింగ్ మొదలైన వారు కూడా త్వరలో మరణించేవారే. కానీ వీరికి గల భయం, స్వార్థం, అహంభావం, అత్యాశ కారణంగా యుద్ధాలకు పాల్పడి లేదా ప్రోత్సహించి ఎన్నో ఏళ్లు శ్రమ కోర్చి నిర్మించుకున్న అద్భుత నగరాలను బాంబులతో నేలమట్టం చేస్తూ, వయోలింగ భేదాలు లేకుండా అమాయక జనాన్ని మిసైల్స్తో మారణహోమానికి గురి చేస్తూ ప్రపంచ శాంతికి వినాశం కలిగిస్తుంటే ఇన్నాళ్ళు మానవుడు సాధించిన ప్రగతికి అర్థమేంటి? కోట్లాది ప్రజల రెక్కల కష్టం బూడిదలో పోసిన పన్నీరు కాదా? వీరు వేయిస్తున్న బాంబుల వల్ల ఈ యుద్ధాలలో సంబంధం లేని, ఆసక్తి లేని అమాయక సామాన్యుల బ్రతుకులు బూడిదవుతుంటే, ఎందరో వికలాంగులుగా మారుతుంటే, ప్రపంచాన్ని ఇంకా సరిగా చూడని బాలలు భయభ్రాంతులకు గురై జీవన్మరణ సమస్యలను ఎదుర్కొంటుంటే, వీరు చేస్తున్న విధ్వంసానికి గురై లక్షలాది మూగజీవులు రోదిస్తూ అగ్నికి ఆహుతై మరణిస్తుంటే, అడవులు అంతరిస్తుంటే, ప్రకృతి వికృతమవుతుంటే వీరి హృదయాలు కరుగవా? ఇంకా ఎన్నాళ్ళీ హింస, ఎన్నాళ్ళీ యుద్ధోన్మాదం, ఎన్నాళ్ళీ ప్రతీకార వాంఛ? ప్రపంచానికి శాంతి ఎప్పుడొస్తుంది? జనమంతా సుఖశాంతులతో సంతోషంగా జీవించేదెప్పుడు? రక్తపాతంతో కూడిన యుద్ధాలు లేని ప్రపంచం ఎప్పుడు కనిపిస్తుంది? ఈ అశాంతికి అంతం ఎప్పుడు? బుద్ధుడు బోధించిన హింస లేని, అశాంతి లేని శాంతియుత సుఖజీవనం మానవుడికి లభించేది ఎప్పుడు? ఇంకెప్పుడు? జరుగుతున్న యుద్ధాలకు అంతం ఎప్పుడు?